అయితే ఐ ఫెల్ట్ ఎమోషన్, భావోద్రేకానికి గురయ్యా. బహుశా మీరు కూడా ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రధానమంత్రి గారు చెప్పిన ఒక మాట, మీ తల్లి పేరుతో ఒక చెట్టు నాటండి అనే ఒక నినాదాన్ని ఆధారంగా చేసుకుని ఒక అద్భుతమైన ఈ షార్ట్ ఫిలిం తీయడం ఏదైతే ఉందో, అవార్డులు వస్తాయా లేదా అనేది పక్కన పెడితే మీరు ప్రకృతికి ఒక గొప్ప సేవ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఈవెన్ సర్వీస్ నేచర్. భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ప్రకృతిని పూజిస్తామా? బహుశా ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు ఇంత గొప్ప సంస్కృతి. నేను చిన్నప్పుడు నాకు గుర్తుండేది, మా ఇంటి చుట్టుపక్కల ఏదైనా చిన్న చిన్న మొక్కలు ఉంటే దాన్ని పెరికేసినప్పుడు మా అమ్మ చెప్పేది, రే చెట్టు తల్లితో సమానం, పెరకవుతారా, పిచ్చి మొక్కలైనా పెరకవుతారని. ఇది మన యొక్క ట్రెడిషన్, వందల వేల సంవత్సరాల నుంచి మన యొక్క సంస్కృతిలో భాగం. ఇది చెట్టును పుట్టను పూజించడం. ప్రకృతి భగవంతుడు మనకిచ్చింది మన కోసం ఇచ్చాడు, దాన్ని దుర్వినియోగం చేయడం కోసం కాదు. ఆ కాన్సెప్ట్ తీసుకొని మిత్రుడు, చిన్నప్పటి స్నేహితుడు నాకు అనంత్ అండ్ వారిని వీళ్ళిద్దరిని ఎప్పుడు వీడియోలో బెనర్జీ వీడియోలో చూస్తుంటాం, చూస్తుంటాం. ఈ ఉరకల పరుగుల సమాజంలో, ఈ ఉద్రిక్త వాతావరణంలో మీలాంటి వీడియోలు చూసిన తర్వాత కొంత నవ్వుకొని రిలీఫ్ వస్తూ ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం చేశాను అనుకుంటున్నాను. అసలు దీని మీద ఎంత మాట్లాడవచ్చు. మన ప్రకృతి, సంస్కృతి, చెట్ల యొక్క ప్రాధాన్యత, మొక్కల ప్రాధాన్యత. ఈరోజు మనం వందల వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పామో, మనం చెట్లను పూజించండి, నీటిని కాపాడండి. అందుకనే మనం ప్రతి నదిని తల్లిగా భావిస్తాం, చెట్టును కూడా తల్లిగా భావిస్తాం. మనం గంగా మాత అంటాం, గంగామై అంటాం, నర్మదా మాత అంటాం. నీటిని, చెట్లుని మనం తల్లిగా భావించి పూజించే ఈ సంస్కృతిని వందల వేల సంవత్సరాల కింద నుంచి ఉంది. ఇప్పుడు ప్రపంచం పాటిస్తుంది. ఒకప్పుడు మనం చెట్టును పూజిస్తే వీడు మూఢనమ్మకాలు, పిచ్చోళ్ళు, అవుట్డేటెడ్ థింకింగ్ అనేది. మనం వందల వేల సంవత్సరాల నుంచి ఏదైతే చెప్పామో, చెట్లను పూజించండి, నీటిని కాపాడండి, భూమిని భూమాత అంటాం, మనం భూమిని తల్లిగా భావిస్తాం. మనం అది ఈరోజు ప్రపంచంతో పాటిస్తున్నారు. మనల్ని వ్యంగ్యంగా మాట్లాడి ఎగతాళి చేసిన పాశ్చాత్య దేశాలే ఈరోజు మనం ఏదైతే చెప్పామో దాన్ని పాటిస్తున్నారు. ఈరోజు ఎందుకు వస్తున్నారు? వై దిస్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటాం మనం, వాతావరణ అసమతుల్యత ఎందుకు వస్తుందంటే, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు రావడము, అభివృద్ధి, ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది కానీ బట్ అట్ ద సేమ్ టైం దానికి అభివృద్ధికి మూల్యం చెల్లిస్తున్నాం మనం కార్బన్ డైఆక్సైడ్ రూపంలో, ప్రకృతి రూపంలో. ఎప్పుడైతే చెట్లు, ఈ యొక్క అడవులు నాశనం అయిపోతున్నాయి, ఈరోజు దేశంలో మనకి అడవులు చాలా వేగంగా తరిగిపోతున్నాయి. అందువల్ల అడవుల్లో ఉండాలని జంతువులు మనుషుల్లోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ అడవులన్నింటి ఆ జంతువుల ప్రాంతాన్ని మనం ఆక్రమిస్తున్నాము, అడవుల్లో ఉండే జంతువులు ప్రజల మీదకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ఈ షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో, ఇది ఇంకా మంచి మంచి వాటి మీద, ప్రకృతి మీద, నీటి మీద ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. భవిష్యత్తులో మీరు అటువంటివి కూడా చేయాలని నేను భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశం ఆధారంగా చేసుకుని బెనర్జీ చాలా అద్భుతంగా నటించారు. పర్వేజ్ అండ్ మిస్టర్ ధీరజ్, ఇంకా ఎవరు, ఆమె నీలిమ, దేర్ పర్ఫార్మెన్స్ వండర్ఫుల్. సీనియర్ నటులు నటించినట్టుగా నటించారు వాళ్ళు. యా పర్వేజ్ నిజంగా కూడా చాలా అద్భుతంగా, వాయిస్ కూడా వాళ్ళదేనా? ఒక్కసారి మనందరం కూడా చప్పట్ల ద్వారా వాళ్ళని అభినందిస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేట్ ఎవ్రీవన్. గొప్పని కాదు, పిలిచి రోజు కలుసుకుంటుంటాం. మిస్టర్ బెనర్జీని వీడియోలో చూస్తుంటాం. అనంతరం అయితే రోజు ట్రక్ రోడ్లో ఎక్కడ కలుసుకుంటుంటాం.
మరొకసారి మీరు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ అనే ప్రారంభోత్సవం మీరు సెంటిమెంట్ గా చెప్పారు. ప్రభాతే మాకు వస్తే అన్ని కూడా చేస్తుంటారు. వారిని చాలా హృదయపూర్వక అభినందిస్తున్నాను. DJ Sunil.